హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హజీష్ని తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను వీడియోలో చూసి నేర్చుకున్నటువంటి బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా, ఇంకా మీకు కొత్త వారికి ఈజీగా అర్థమయ్యేలాగా విత్ నోట్స్ తోటి అయితే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నానండి. నేనైతే ఇలానే నేర్చుకున్నాను. మనం ఇదే ప్రాసెస్లో నేర్చుకున్నాము అంటే చాలా తక్కువ టైంలో 1 or 2 డేస్లోనే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. ప్లస్ ఏంటంటే మనకి అలా గుర్తుండిపోతుందండి. సో నేనైతే ఎలా కుట్టుకున్నాను, నేనైతే ఎలా కట్ చేసుకున్నాను అనేది విత్ నోట్స్ తోటి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీలో ఎవరైతే యూట్యూబ్లో వీడియోస్ ద్వారా మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. ఒకసారి వీడియో అయితే చెక్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే, మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేసి మీకు కామెంట్ అయితే చేయండి. సో ఇంక లేట్ చేయకుండా ఈ కటింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈరోజు వీడియోలో మనం బ్యాక్ పార్ట్ చూద్దాం అనుకున్నాం కదండి. సో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఆది బ్లౌజ్లో నుంచి ఈ 3 కొలతలు అనేది తీసుకుని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలండి. అది బ్లౌజ్ పొడవు, నడుము లూజు, నెక్ డౌను. సో ఇప్పుడు ఈ మూడిటిని మనం ఎలా కొలుచుకోవాలి అంటే కనుక మనకి బ్లౌజ్ని ఈ విధంగా ఎక్కడా కూడా ముడతలు లేకుండా ఫోల్డ్ చేసుకుని ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి మనకి కింద ఎక్కడైతే మనకి డాట్స్ వేస్తారో వాటి తిన్నంగా ఈ విధంగా అనేది పెట్టుకుని బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకోవాలండి. ఇక్కడ నాకు 14 ఇంచులు అయితే వచ్చింది. నడుము లూజ్ కొలుచుకునేటప్పుడు ఈ విధంగా మనకి కాజా పట్టీని మడత పెట్టుకుని బ్లౌజ్ని మరీ గట్టిగా లాగకుండా, అలానే మరీ లూజ్గా పట్టుకోకుండా ఈ విధంగా అయితే మనం నడుము లూజు అనేది కొలుచుకోవాలి. ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అయితే వచ్చిందండి. సో నడుము లూజుని ఇక్కడ మనం 30 ఇంచుల దగ్గర అయితే నోట్ చేసుకోవాలి. ఈ కొలతలు కొలుచుకునేటప్పుడు బ్లౌజ్ మరీ లాగి పట్టుకోవద్దండి, అలానే లూజ్గాను పట్టుకోవద్దు, సమానంగా అయితే తీసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఈ వెనకాల ఏదైతే ఉందో ఈ నెక్ డౌన్ కూడా మనం అలాగే కొలుచుకోవాలి. సో నెక్ డౌన్ వచ్చేసి నాకు 4.5 అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఇంకా ఆది బ్లౌజ్ తోటి ఎలాంటి పని లేకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఆది బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఈ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అనేదాన్ని ఈ పేపర్ మీద అయితే మనం చూద్దామండి. మీరు ఎవరైతే కొత్తగా ఎవరి సహాయం లేకుండా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి వీడియో అయితే చూడండి. సో పైన ఓపెన్స్ అనేవి రావాలి, కింద మనకి ఈ సైడ్ ఫోల్డింగ్ అనేది రావాలి. ఫస్ట్ మనకు కొంచెం కొత్తలో ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి గుర్తుండిపోతుంది అనమాట. సో ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది క్లాత్ అయితే కనుక ఈ ఎడ్జ్లో మనం ఒక 1/4 ఇంచు అనేది కట్ చేసేసుకోవాలండి. మనకి సమానంగా క్లాత్ ఉండడం కోసం ఒక 1/4 ఇంచు అనేది కట్ చేసేసుకుంటాము. అలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇది పేపర్ కాబట్టి మీకు చూపించట్లేదు, క్లాత్ కట్ చేసినప్పుడైతే చూపిస్తానండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జ్ నుంచి ఇలా ఒక 1/4 ఇంచుకి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అది కింద నడుము పట్టి వేసుకోవడం ఖర్చు కోసం అండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ 1/4 ఇంచు ఏదైతే ఉందో అది వదిలేసి మనకి బ్లౌజ్ పొడవు అనేది ఎంత వచ్చింది అనేది ఈ విధంగా అయితే మనం కొలుచుకోవాలండి. టేప్ తోటి ఈ కింద పార్ట్ నుంచి మనం ఈ బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకోవాలి. మనకి కింద పెట్టుకున్న 1/2 ఇంచు వదిలేసి బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకుని ఇలా ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడ చిన్న మార్క్ చేసుకుని, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి సమానంగా ఉండడం కోసం ఒక 2-3 చోట్ల మనం ఇలా 14 ఇంచెస్ అనేది చిన్నగా మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి పైకి వెళ్ళేటప్పటికి హెచ్చుదగ్గులు అనేది రాకుండా ఉంటుంది. ఇలా మీకు వీలుని బట్టి మీరు అలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇలా కలుపుకున్నారు అంటే కనుక మనకి ఎక్కడా కూడా హెచ్చుదగ్గులు అనేది రాదండి. ఇలా మనం అన్ని కొలతలు కరెక్ట్గా తీసుకున్నాము అంటే కనుక బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ పొడవు దగ్గర ఒక 1/4 ఇంచు పైకి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటే అది షోల్డర్ దగ్గర మనకి ఖర్చు కోసం అనేది ఉపయోగపడుతుందండి. ఇక్కడ మీరు పాయింట్స్ అనేది ఇచ్చుకోండి. బ్లౌజ్ పొడవుకి 1వ నెంబరు, నడుము లూజ్ 2, నెక్ డౌన్ 3 అని రాసుకున్నారంటే ఇలా మీకు రఫ్గా ఇక్కడ 1 అని వేసుకున్నారనుకోండి. 1 అంటే ఏంటి? బ్లౌజ్ పొడవు. సో బ్లౌజ్ పొడవుని మనం ఇక్కడ తీసుకోవాలి. అలా అని మీరు రాసుకోండి. కొత్త వారుగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఆల్రెడీ వచ్చున్న వాళ్ళకైతే ఇంత చిన్న చిన్న విషయాలు అనుకోవచ్చు, కానీ కాదండి. నేర్చుకునేటప్పుడు అన్ని డౌట్స్ కిందే ఉంటాయి అనుకున్నాం కదా. సో ఇక్కడ మీరు ఈ విధంగా అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 2వ పాయింట్ వచ్చి నడుము లూజు.
నడుం లూజు 4వ వంతు ఎంత వచ్చిందో అంత అనేది వేసుకోవాలి. మరి 4వ వంతుని ఎలా చూసుకోవాలి అంటే నడుం లూజు ఎంతైతే వచ్చిందో అక్కడికి టేపు అనేది ఇలా సగం వరకు మలుచుకుని సగంలో ఎంత వచ్చింది అనేది చూడాలండి. ఇలా సగం మలుచుకోవడం వల్ల మనకి 2 వంతులు అనేది వస్తుంది. సో సగంలో మనకి 15 వస్తుందండి, 15 అనేది వస్తుంది. సో ఇక్కడికి మనకి 2 వంతులు అయ్యింది కదా, మనం తీసుకోవాల్సింది 4వ వంతు కాబట్టి ఇప్పుడు వచ్చిన దానికి మళ్ళీ సగం ఎంత వచ్చింది అనేది చూసుకోవాలండి. మళ్ళీ సగం చూస్తే 15లో సగం వచ్చి 7.5. మనకి ఇక్కడ నడుం లూజు అనేది 7.5 అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మనం నడుం లూజ్ మీద ఆధారపడి అయితే మనం కట్ చేసుకుంటున్నాం కదండి. సో ఇప్పుడు మనకి ఇది షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి, చంక రౌండ్ ఎంత పెట్టుకోవాలి అనేది చూడాలి. ఇవన్నీ కూడా మీరు కుట్టుకునే సైజు బ్లౌజు చిన్నదా పెద్దదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో అసలు మన సైజు బ్లౌజు చిన్నదా పెద్దదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఈ నడుం లూజ్ అయితే ఏదైతే ఉందో అది 30 నుంచి కిందకి 29, 28, 27 ఇలా వచ్చిందంతా కూడా చిన్న సైజు బ్లౌజులండి. పెద్ద సైజు బ్లౌజు అంటే నడుము లూజు 31 నుంచి పైన వచ్చిందంతా కూడా పెద్ద సైజు బ్లౌజు. సో మనం ప్రజెంట్ తీసుకున్నటువంటి ఆది బ్లౌజు 30 సైజు కాబట్టి అంటే చిన్న బ్లౌజ్ కాబట్టి చిన్న సైజు కాబట్టి ఇంక పెద్ద సైజు బ్లౌజెస్ పక్కన పెట్టి చిన్న సైజు బ్లౌజులకి షోల్డర్ ఎంత లేకపోతే చెస్ట్ లూజ్ ఎంత, చంక డౌన్ ఎంత, చంక రౌండ్ ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు ఇది చిన్న సైజు బ్లౌజ్కి షోల్డర్ వచ్చి 5 పెట్టుకోవాలండి. మీకు కరెక్ట్గా 5 పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే చెస్ట్ లూజ్ని ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మీ నడుము లూజ్ ఏదైతే వచ్చిందో దాంట్లో 4వ వంతు వస్తుంది కదండి, ఆ 4వ వంతుకి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇక్కడ మీరు బాగా బండ గుర్తు ఏం పెట్టుకోవాలి అంటే 1 ఇంచ్ మాత్రమే కలుపుకోవాలండి చిన్న సైజు బ్లౌజులకి. మరి చెస్ట్ లూజ్ అనేది 7.5 వచ్చింది కదా, 30 సైజు బ్లౌజ్కి 7.5 వచ్చింది. అదే 29 అనుకోండి కొంచెం తగ్గుతుంది, 28. కానీ మనం కలుపుకోవాల్సింది ఫిక్స్డ్గా 1 పాయింట్ అనేది ఫిక్స్డ్గా చిన్న సైజు బ్లౌజులకి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ ఉంది కదండి, చంక డౌన్ ఎవరికైనా సరే 6 ఇంచెసేనండి. సో మీకు ఫిక్స్డ్గా మీరు 6 ఇంచెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఈ చంక రౌండ్ అనేది మనకి ఈ నడుం లూజ్లో 4వ వంతు ఏదైతే ఉందో దానికి అనేది సరిపోవాలి. అదేవిధంగా ఈ చంక రౌండ్ దగ్గర ఈ రౌండ్ తీసుకునేటప్పుడు ఆ కార్నర్లో మనం చిన్న సైజు బ్లౌజులకైతే 1.5 అనేది పెట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే నోట్స్ అనేది రాసేసుకోండి, కరెక్ట్గా గుర్తుంటుంది మీకు. చిన్న సైజు బ్లౌజ్ నెంబర్ అంతా ఒక పక్కన వేసుకోండి, పెద్ద సైజు బ్లౌజ్ నెంబర్ ఒక పక్కన వేసుకోండి. ఇలా మిడిల్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నేను ఏ విధంగా అయితే రాసుకున్నానో అలా మీరు పెద్ద సైజు బ్లౌజులు పక్కన పెట్టేసి చిన్న సైజు బ్లౌజులు అయితే షోల్డర్ 5, చెస్ట్ లూజు నడుం లూజ్కి 1 కలుపుకోవాలి. అలాగే చంక డౌన్ 6, చంక రౌండ్లో 1.5 అనేది పెట్టుకుంటే సరిపోతుంది. సో మీరు ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ షోల్డర్ అనేది 5 పాయింట్స్ తీసుకున్నాం కదండి, దీన్ని ఎక్కడ నోట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ విధంగా షోల్డర్ దగ్గర నోట్ చేసుకుని 2 ఏమో నెక్కి తీసుకోవాలి, 3 ఏమో షోల్డర్కి అయితే తీసుకోవాలండి. మొత్తం 5 పాయింట్లు అనేది తీసుకోవాలి. ఈ విధంగా 5 పాయింట్లు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ అనేది ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి అంటే చంక డౌన్ అనేది పెట్టుకుని ఆ పాయింట్ దగ్గర నుంచి అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది 6 పాయింట్లు ఎలా తీసుకోవాలి అంటే ఈ ఖర్చు ఉంది కదండి, ఖర్చు పాయింట్ పై పాయింట్ దగ్గర నుంచి కిందకి మనం కరెక్ట్గా 6 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా 6 ఇంచులేనండి, ఫిక్స్ అనమాట. అది ఇలా ఒక 6 ఇంచులకు ఒక పాయింట్ తీసుకున్న తర్వాత ఈ 6 ఇంచులు అనేది ఇక్కడ రాసేసుకోండి. దాని కింద లేదు మీకు అర్థం అవ్వాలి అంటే కింద చంక డౌన్ అని రాసేసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ చంక డౌన్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదండి చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి అంటే నడుం లూజ్లో నుంచి 4వ భాగానికి 1 కలుపుకోవాలి. చిన్న సైజు బ్లౌజ్లు అయితే అనుకున్నాం కదా. సో ఇప్పుడు 7.5కి 1 కలిపితే 8.5 కదా. సో 8.5ని ఈ చంక డౌన్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా అయితే నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అయితే మనం కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గర నుంచి ఈ నడుం లూజు ఒక 1 ఇంచ్ వచ్చేసి మనం బ్యాక్ డాట్స్ కోసం ఉంచుకున్నాం కదా, దానికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ చంక రౌండ్ దగ్గర ఒక లైన్ అనేది గీసుకోవాలి కదండి. ఆ చంక రౌండ్ ఎంత పెట్టుకోవాలి అనుకున్నాం, చిన్న సైజు బ్లౌజ్కి 1.25 పెట్టుకున్నాం అనుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఇందులో నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. 1.25 దగ్గర చిన్న మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఆ లైన్ బే చేసుకుని ఈ విధంగా చంక రౌండ్ అనేది మనం తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం నెక్ డౌన్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ డౌన్ వచ్చేసి కింద మనం ఈ 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసుకుని ఎంత పొడవైతే వచ్చిందో అక్కడికైతే ఇలా టేప్ తోటి ఒక మార్క్ అయితే చేసుకోవాలండి. మనకి 4.5 వచ్చింది కదా, 4.5 దగ్గర ఒక మార్క్ చేసుకుని 4.5కి పైన ఒక 1/2 ఇంచులో ఒక మార్క్ చేసుకోవాలండి ఖర్చు కోసం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఎంత వెడల్పు కావాలి అనేది చూసుకునేటప్పుడు మనం పైన నెక్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదండి. ఇక్కడ మీరు 2 నుంచి 2.5 లేదా 2, 2.5 లేదంటే 3 వరకు కూడా తీసుకోవచ్చు. మీకు మరీ మెడ అనేది చాలా బ్రాడ్గా కావాలనుకుంటే 3 తీసుకోండి. మనకు మీడియంగా సరిపోతుంది అంటే కనుక 2.5 తీసుకోండి. మేము కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి మెడ ఏమన్నా పాకిపోద్ది అనుకున్న వాళ్ళు 2.5 వరకు తీసుకోండి. ఇక్కడ నేనైతే 2.5 అనేది తీసుకుంటున్నాను. సో 2.5 దగ్గర ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఈ నెక్ లైన్ని దీనికి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దాని లోపల మీకు నచ్చినటువంటి నెక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్ డిజైన్ చేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 3వ పాయింట్ అని ఈ విధంగా అయితే రాసుకోండి. మీకు ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇది ఫస్ట్ పాయింట్ 1, ఫస్ట్ పాయింట్ 2, ఇది వచ్చేసి ఫస్ట్ 3rd పాయింట్. సో ఇవన్నీ కూడా ఇది కదా, ఇవి బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఒరిజినల్ గా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓపెన్స్ అనేవి ఇలా మనకి పైకి ఉండాలి, ఈ క్లోజ్ పాయింట్ అనేది కిందకు ఉండాలి అనుకున్నాం కదండి. సో మీరు బ్లౌజ్ పీస్ అనేది ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ చివరి ఎడ్జెస్ అనేది ఈక్వల్ గా ఉండడం కోసం ఇలా జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని దీన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ లో నుంచి ఏం తీసుకున్నాం, బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా. ఈ పొడవు అనేది ఎలా నోట్ చేసుకోవాలి అనుకున్నాం, ఈ కింద లైన్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు అనేది నోట్ చేసుకోవాలి అనుకున్నాం కదా. సో ఇప్పుడు నేను అదే పొడవని మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను, చూడండి. ఈ ఖర్చు పాయింట్ దగ్గర నుంచి అయితే మనం ఇది చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడికి ఒక మార్క్ అనేది చేసుకోవాలి. అదే 14 ఇంచుల్ని ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అయితే కలిపేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ సరిపోతుందండి. 1/2 ఇంచ్కి ఇలా ఫస్ట్ వన్ జాకెట్ పొడవు, ఇదిగో ఇది జాకెట్ పొడవు. ఇప్పుడు నడుము లూజు ఎంత వచ్చింది, 30లో 4వ వంతు 7.5. 7.5 మనం ఎక్కడ తీసుకోవాలనుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది సెకండ్ పాయింట్, అంతే కదా. సో మీరు ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ గా 7.5, సరేనా. 7.5 దగ్గర ఈ విధంగా ఒక పాయింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా 1 ఇంచేనండి. ఖర్చు కోసం 1.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మీ ఇష్టం అండి, 2 వరకు కూడా తీసుకోవచ్చు. సో ఇదిగోండి, ఇక్కడ చెప్పుకున్న సెకండ్ పాయింట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఈ షోల్డర్ ఎంత, ఇవెంత అనేది చూసుకున్నాం కదా. ఇలా 5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ కింద నుంచి ఇలా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ చంక డౌన్ ఎవరికైనా సరే ఎంత అని చెప్పుకున్నామండి, మనం 6 పెట్టుకోవాలి అనుకున్నాం కదా. ఈ ఖర్చు ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి 6 ఇంచులకి అయితే పెట్టుకుందాం. ఈ 6 ఇంచుల దగ్గరికి స్కేల్ తోటి ఒక లైన్ అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి చెస్ట్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ ఎలా డ్రా చేసుకోవాలండి, ఈ వచ్చిన నడుము లూజ్ కి 1 ఇంచ్ అనేది కలుపుకొని చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ 7:30కి 1 కలుపుకుంటే 8:30. ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి హెచ్చు తగ్గులు రావద్దు అనుకుంటే గనక అదే 8:30ని ఈ విధంగా అయితే నోట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్లను కలుపుకుంటూ అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చంక రౌండ్ ఎంత అనుకున్నామండి, 1.25. ఇక్కడ నుంచి ఇలా 1.25 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకుని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్ నుంచి ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి 1.25కి ఇలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని విధంగా రౌండ్ అనేది తిప్పేసుకోవాలండి పైనుంచి ఇలా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ఇది ఈ నడుం లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి ఈ చంక రౌండ్ అనేది సరిపోవాలి అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది ఎంత వస్తుందో చూడాలండి. ఇలా ఇలా పెట్టుకుని అయితే మనం కొలుచుకోవాలి. ఏడున్నరకి ఇక్కడ నాకు ఒక 2 పాయింట్స్ ఎక్కువ వచ్చిందండి. ఇలా ఒక 1 or 2 పాయింట్స్ అయితే ఏం పర్వాలేదు. సో మనకి ఇది కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఇలాగా 1.5 ఇంచ్ అనేది పెట్టుకోవాలి. 2-3 చోట్ల అయితే ఇలా పెట్టుకోవాలండి. దీన్ని ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఈ 3rd స్టెప్ ఉంది కదా, ఇది ఈ నెక్ డౌన్ అనేది ఈ 3rd స్టెప్ అండి. 3rd స్టెప్ చూసారా, ఇక్కడ ఈ 3rd స్టెప్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా 4.5 దగ్గర అయితే ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత దీనికి పైన ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అనుకుని 2.5-3 వరకు కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే 2.5 దాకా మాత్రమే పెడుతున్నాను. పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా అయితే ఒక లైన్ డ్రా చేసేసుకోవాలండి. ఇలా అయితే ఈ పాయింట్కి మనం డ్రా చేసేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా మనం ఈ రౌండ్ అనేది తిప్పుకోవాలి. మీరు ఇలా కింద నుంచి తిప్పుకున్నారనుకోండి మరీ బ్రాడ్గా వస్తుంది. కొంచెం పైనుంచి తిప్పుకున్నారు అంటే మీకు ఇది ఇలా వస్తుంది. నేనైతే ఇక్కడ నుంచి ఇలా అయితే రౌండ్ చేసేసుకుంటున్నానండి. ఇలాగ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్యాక్ డాట్స్ అనేవి నోట్ చేసుకోవాలి. కాబట్టి దానికోసం ఏంటంటే ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ ఉంది కదండి, ఇక్కడికి ఈ విధంగా అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా చిన్న టక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా అయితే ఓపెన్ చేసేసుకుని ఈ కార్నర్ ఏదైతే వచ్చిందో దానికి ఇక్కడ మనం ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ డాట్ పొడవు 4 ఇంచులు అయితే సరిపోతుందండి కరెక్ట్గా. ఇలా 4 ఇంచుల దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ 1 ఇంచు ఉంది కదా, ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచుకి ఇటు, ఒక 1/2 ఇంచుకి ఇటు ఇలా అయితే మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగనేది నోట్ చేసుకోవాలండి. ఈ పాయింట్ మనం యువతలు కూడా రావాలి కదా. సో ఇలా పెట్టుకున్నాక ఇలా పెట్టేసుకున్నామంటే మనకి సరిపోతుంది.
సో బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇదండి. ఈ నెక్ అనేది నేను ఇప్పుడప్పుడే కట్ చేయను, ఇది నేను మీ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయ్యాక కట్ చేస్తానండి. సో ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఇంతేనండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది.